అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడిన గురించి చూస్తే ఎవరు గాడి చేస్తారు, వాస్తవాలు ఏంది, ఏ విధంగా వక్రీకరించి చెప్పడానికి మంచి ఉదాహరణ. బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారులకు వచ్చినప్పుడు అంటే 2014 2 జూన్ నాడు ఎక్సైజ్ రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం 9,900 కోట్ల అధ్యక్ష. సో అరౌండ్ 10,000 crores. 2023 వాళ్ళు దిగిపోయే నాటికి ఎక్సైజ్ ఆదాయం 35,000 కోట్ల రూపాయలు, సబ్జెక్ట్ టు కరెక్షన్ 1,000 crores టోటల్. అంటే 10,000 కోట్లు ఉన్నటువంటి ఎక్సైజ్ ఆదాయాన్ని గత ప్రభుత్వం 35,000 కోట్లు తీసుకుపోయిందంటే అంటే అధ్యక్ష అంటే 25,000 కోట్ల రూపాయలని ఆదాయాన్ని ఎక్సైజ్ని పెంచిండు. ఎట్లా పెరిగింది అంటే రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా చేసింది బీఆర్ఎస్ పార్టీ, బెల్ట్ షాపులు ఇంకోటి పెట్టేసింది వాళ్ళ, కాంగ్రెస్ ప్రభుత్వమా, ఇందిరమ్మ ప్రభుత్వమా? అధ్యక్ష ఈ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ గత 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత 35,000 కోట్ల ఆదాయంపై సుమారుగా 39,000 కోట్లకు వచ్చింది. అందులో కూడా ఈ మధ్యలో టెండర్స్ అయితే పిలవడం జరిగిందో కొత్త షాప్స్లో 2,000 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే డిఫరెన్స్ అనేది 2 సంవత్సరాల కాలం కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే డిఫరెన్స్ ఉంది. అంటే ఎవరు రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా మార్చిండ్రు? రెండు అధ్యక్ష 1% కూడా పన్నులు పెంచలేదు. గత ప్రభుత్వమే ఆదాయం పెంచుకోవడం కోసం 100 కాదు 200% ట్యాక్స్ పెంచడం జరిగింది, 300% ట్యాక్స్ పెంచడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చేసిన ఏ ఒక్క చట్టాన్ని కూడా మార్చలేదు, అదనంగా ఆదాయాన్ని సంపాదించే ప్రయత్నం చేయలేదు. బెల్ట్ షాపుల గురించి అయితే మాట్లాడుతూ ఉన్నారో, మీ ప్రభుత్వ హయాంలో బెల్ట్ షాపులు తగ్గించడానికి ఏవైతే కేసులు నమోదైనో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకంటే రెట్టింపు కేసులు నమోదు చేసి శిక్షలు కూడా పరిగణ చేయడం జరిగింది. బట్ వాస్తవం ఇదైతే దానికి భిన్నగా మాట్లాడుతూ మరి ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రధానికని తప్పుగా పట్టించగా ఎవరు చేస్తున్నారు అధ్యక్ష? రెండవ అధ్యక్ష ఈ సందర్భం చెప్తున్నా అధ్యక్ష, గౌరవ హరీష్ రావు మాట్లాడారు, చాలా అంశాలు లెక్కలు మాట్లాడారు. వారు మాట్లాడిన ప్రతి అంశం కూడా ఆర్థిక అంశంతో ముడిపడి ఉన్నదా లేదా? నెంబర్ 1 పాయింట్ దాని క్లారిటీ ఇవ్వాలా. వారు ప్రస్తావించిన సంక్షేమ కార్యక్రమాలైన అభివృద్ధి కార్యక్రమం ప్రతి అంశం కూడా ఆర్థిక అంశంతో ముడిపడి ఉంది కాదని చెప్పనండి. రెండవ అధ్యక్ష, ఇప్పుడు ప్రజలు అమాయకులు కాదు, మనం ఏదో మంత్రాలు చదివితే మంత్రాలకు చింతకాలు రాలవు. వాస్తవంగా ఈ పరిస్థితి మీరు చెప్పినటువంటి ఏవైతే ఇది ఎందుకు చేయలేదు అదెందుకు చేయలేదు అని మాట్లాడుతూ ఉన్నారో, ఎందుకు చేయలేకపోతా ఉన్నారు కొన్ని అంటే మీరు గడచిన 10 సంవత్సరాలు చేపట్టిన ఏ ఒక్క స్కీమును కూడా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క స్కీమును ఎత్తివేయలేదు. అంటే రాష్ట్రంలో మీరు గతంలో ఏం మాట్లాడిండ్రు? మేము 3 లక్షల కోట్లు అప్పు చేసినాం, 2 లక్షల కోట్లు అప్పు చేసినాం, 4 లక్షల కోట్లు అప్పు చేసినాం మాట్లాడడం జరిగింది. మరి వాస్తవంగా లెక్కలు చూస్తే 3 లక్షలు కాదు 8 లక్షల కోట్లకు అప్పు వచ్చింది. అంటే గడచిన 10 సంవత్సరాల కాలంలో 22 మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని 65 సంవత్సరాలు పరిపాలన చేస్తే, ఇంక్లూడింగ్ ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తే 64 సంవత్సరాలు 22 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే రాష్ట్రం పైన ఉన్న అప్పు 65,000 కోట్లు. అంటే ఆ ప్రభుత్వాలు ఏం పనిచేయలేదా? ఈ నాగార్జున శ్రీశైలం ప్రాజెక్టులు రకరకాల ప్రాజెక్టులు గ్రామాల్లో స్కూళ్ళు కానీ కరెంట్ కానీ చేయలేదా? అయినా కూడా 64,000 కోట్ల ఉంటే భారతదేశానికే ఆదర్శంగా మేము పరిపాలన చేసిన గొప్పలు చెప్పుకున్నటువంటి నాయకులు మరి ఏ విధంగా 65,000 కోట్ల రూపాయలు 7 లక్షల కోట్ల అప్పు చేసిండు? మరి దానికి కట్టిన వడ్డీ ఎంత? మీరు తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టిన లెక్క ప్రకారం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయిన నాటికి సంవత్సరానికి 6,000 కోట్ల వడ్డీ కడతా ఉంటే
మీరు దిగిపోయే నాటికి సంవత్సరానికి సుమారు 70,000 కోట్లు అప్పు చేస్తా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతా సుమారుగా 1,50,000 కోట్ల రూపాయలు ఈఎంఐస్ కట్టడం జరిగింది. అంటే మరి ఇంత అప్పు చేసిన తర్వాత కూడా, ఇంత ఆర్థిక ఇబ్బందులున్నా కూడా మీరు తెచ్చినటువంటి ఏ స్కీమ్ని ఎత్తివేయకుండా ఇవాళ 20,000 కోట్ల రుణమాఫీ కావచ్చు, 20,000 కోట్ల ఇంద్రమేలు కావచ్చు, రకరకాల కార్యక్రమం చేసిన తర్వాత కూడా మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఇది జరగకపోవడానికి కొన్ని సరే. ఇంకా ఈ ప్రభుత్వం వచ్చి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. 2 సంవత్సరాలు 3 మాసాలు అయింది. ఇంకా 3 సంవత్సరాలు మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు. అంటే మరి చెప్పినవి మీరు అన్నారు, చాలా సందర్భాలు మాట్లాడారు, ఇది గ్యారంటీ కార్డు అని. మా గ్యారంటీ కార్డు 2 సంవత్సరాలదే, మీ గ్యారంటీ 10 సంవత్సరాల కాలంది. 10 సంవత్సరాలైనా కూడా 10 సంవత్సరాలకు చెప్పింది. ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినా కూడా రాష్ట్ర ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్పిన తర్వాత 8 లక్షల కోట్లు అప్పు చేసిన తర్వాత కూడా మీరు 10 సంవత్సరాలు చాలా మీరు అమలు చేయాలని చాలా ఉన్నాయి. ఇప్పుడు వాస్తవాలు ఉన్నప్పుడు మీరు ఎక్సైజ్ సంబంధించి అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని బట్టగాల్సి మీరేస్తూ తుడుచుకున్నట్టుగా మరి వాస్తవం ఒకటి ఉంటే ఇంకోటి చెప్తా ఉంటే ఇది మీకు సరిపోదు, మీ యొక్క స్థాయికి సరిపోదు చెప్పి ఒకసారి సవరించుకోవాలని చెప్తాను అధ్యక్ష.